Hi guys, welcome to Saimedha Koti, Hyderabad. Myself Shivram Chintala. Now, ఈ వీడియోలో మనం ఒక అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక సబ్జెక్ట్ని AEAEకి ఎలా ప్రిపేర్ అవ్వాలి that we will see. Guys, the total analog electronics subject is divided into 8 units guys. Yes, ఈ 8 unitsలో total అనలాగ్ ఎలక్ట్రానిక్స్ మొత్తం కవర్ అవుతుంది. ఇన్ అండ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఎస్ గైస్, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ 1లో సెమీ కండక్టర్ ఫిజిక్స్ అని లైక్ పీ టైప్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్, మాస్ యాక్షన్ లా, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్, హాల్ ఎఫెక్ట్, మెజారిటీ మైనారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్స్ అంటే సెమీ కండక్టర్ ఎన్టీసీ డివైజా పీటీసీ డివైజా, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్, మరీ ముఖ్యంగా ఫెర్మీ లెవెల్ విషయానికి వస్తే వీ నో వెరీ వెల్ గైస్, ఫెర్మీ లెవెల్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్లో ఎట్ ద సెంటర్, ఇట్ ఈస్ present at the center. In n-type semiconductors below the conduction band, in p-type semiconductors above the valency band. Yes, definitely. Now see, చాలా మంది ఏమంటారంటే సెమీకండక్టర్ డయోడ్స్కి డైరెక్ట్గా ఎంటర్ అవుతారు. సెమీకండక్టర్ ఫిజిక్స్ చాలా వరకు, నేను మిమ్మల్ని అనట్లేదు, చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. గాయస్ రిమెంబర్, సెమీకండక్టర్ డయోడ్స్ మీకు అర్థం అవ్వాలంటే సెమీకండక్టర్ ఫిజిక్స్ మీకు వచ్చి ఉండాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎట్లెంత డెరివేషన్స్ అవి ఇవి అని కాదు, బట్ ఖచ్చితంగా మీకు సెమీకండక్టర్ ఫిజిక్స్ మీద ఒక కంటెంట్ మీద ఒక గ్రిప్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మీకు ఖచ్చితంగా అడుగుతారు, దేర్ ఈస్ ఏ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్, హౌ టు కన్వర్ట్ ఇంటూ పీ టైప్, ఎన్ టైప్, ట్రైవాలెంట్, పెంటావలెంట్, ఇవన్నీ కూడా మనకి సెమీ కండక్టర్ ఫిజిక్స్లో వస్తుందమ్మా. ఎస్, నెక్స్ట్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ అవ్వంగానే మనం సెమీ కండక్టర్ డయోడ్స్కి వస్తాం. ఇక్కడ ఈ సెమీ కండక్టర్ డయోడ్స్లో పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఎలా ఉంటుంది, రివర్స్ బయాస్లో ఎలా ఉంటుంది, నో బయాస్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే డిప్లీషన్ రీజన్ ఉంటుంది. ఆ థిక్నెస్ ఎంత ఒక పిఎన్ డయోడ్లో, అసలు డిప్లీషన్ లేయర్ విడ్త్కి డోపింగ్ కాన్సన్ట్రేషన్కి రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి సెమీకండక్టర్ డయోడ్స్లో వస్తుంది. సో పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్, నో బయాస్ అయిన తర్వాత డయోడ్ కరెంట్ ఈక్వేషన్ I=I0 × e⁻β(VT-1). దాని తర్వాత ఈవెన్ విఐ క్యారెక్టరిస్టిక్స్ మీద కూడా చాలా లైక్ స్పెసిఫిక్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. Like for every 10 degree rise in temperature, reverse saturation current becomes doubles. For every 1 degree rise in temperature, diode voltage reduces by 2.5 millivolts. మరీ ముఖ్యంగా టెంపరేచర్ ఎఫెక్ట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ డయోడ్ సర్క్యూట్స్, రెక్టిఫైర్ సర్క్యూట్స్ మీద నేను అడగట్లేదు, ఓన్లీ డయోడ్ థియరీ మీదే, కాన్సెప్ట్ మీదే టెంపరేచర్ ఎఫెక్ట్ అనే ఆ పర్టికులర్ టాపిక్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. రిమెంబర్, అలానే డయోడ్ రెసిస్టెన్సెస్, కెపాసిటెన్సెస్ కావచ్చు, స్టాటిక్ రెసిస్టెన్స్, డైనమిక్ రెసిస్టెన్స్ ఫార్ములా వాట్ ఈస్ దాట్, R=η(VT)/I. ఆ ఫార్ములా నుంచి మ్యాక్సిమం రెసిస్టెన్స్ మీద ఫార్ములా మీద క్వశ్చన్ వస్తుంది మనకి, వేర్ ఈటా ఈజ్ ఐడియాలిటీ ఫ్యాక్టర్, VT ఈజ్ వోల్ట్ ఈక్వివలెంట్ టెంపరేచర్, I ఈజ్ అ డయోడ్ కరెంట్. అలానే డయోడ్ కెపాసిటెన్స్ అంటే డయోడ్కి రెసిస్టెన్స్ ఉన్నట్లే కెపాసిటెన్స్ కూడా ఉంటుంది. డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు డిఫ్యూజన్ కెపాసిటెన్స్ CD=τI/η(VT). డయోడ్ రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు డిప్లీషన్ లేయర్ ఉంటుంది కదా రివర్స్ బయాస్లో, సో బికాస్ ఆఫ్ డిప్లీషన్ రీజన్ డిప్లీషన్ కెపాసిటెన్స్. అవి డిప్లీషన్ రీజన్ దేనివల్ల ఫామ్ అవుతుంది, అయాన్స్ వల్ల. అయాన్స్ మూవ్ అవుతాయా, నో, అవి అక్కడే జంక్షన్ దగ్గర అలానే ఉండిపోతాయి. సో అవి ఫిక్స్డ్ కాబట్టి డిప్లీషన్ కెపాసిటెన్స్ ఈజ్ సిమిలర్ టు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. అందుకని ఫార్ములా ఏమవుతుంది, C=εA/W. ఇక్కడ W అంటే డిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ పర్టికులర్ టాపిక్లో W అంటే డిప్లీషన్ లేయర్ విడ్త్. డోపింగ్ కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తాం, డిప్లీషన్ కెపాసిటెన్స్ ఎలా చేంజ్ అయింది, కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, డిఫ్యూజన్ కెపాసిటెన్స్ ఎలా ఉంది అనే క్వశ్చన్స్ వస్తాయి. డిప్లీషన్ కెపాసిటెన్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ దెన్ డయోడ్ స్విచ్చింగ్ టైమ్స్. అందరికీ తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటే మ్యాక్సిమం కరెంట్ వస్తుంది, డయోడ్ రివర్స్ బయాస్లో ఉంటే రివర్స్ సాచురేషన్ కరెంట్, లీకేజ్ కరెంట్ ఉంటుంది అనే తెలుసు. కానీ గాయస్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉంది, సడన్గా మేము వోల్టేజ్ చేంజ్ చేసి దాన్ని రివర్స్ బయాస్కి తీసుకెళ్ళాం.
ఇప్పుడు కరెంట్ ఎంత అని అడుగుతారు. వీ థింక్ మనమేమనుకుంటాం, ఓకే డయోడ్ రివర్స్ బయాస్లో ఎంటర్ అవుతుంది, లీకేజ్ కరెంట్ I0 అనుకుంటాం. కాదు, ఎందుకంటే ఈ క్యారియర్స్ మీరు ఫార్వర్డ్ బయాస్ అప్లై చేసినప్పుడు పాజిటివ్ P2 టు N హోల్స్ వెళ్ళిపోతాయి, N టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పీకి వస్తాయి, ఇవన్నీ ఉంటాయి కదా. నువ్వేదో సడన్గా చేంజ్ అవ్వడం వల్ల డయోడ్ సడన్గా చేంజ్ అవ్వదు. డయోడ్ విల్ టేక్ సమ్ టైమ్, దట్ ఈస్ కాల్డ్ డయోడ్ స్విచ్చింగ్ టైం, ఫార్వర్డ్ రికవరీ టైం, రివర్స్ రికవరీ టైం, ఇవన్నీ ఉంటాయి. దానివల్ల వాట్ ఈస్ అ డయోడ్ కరెంట్ ఇమ్మీడియట్లీ వెన్ ఇట్ టర్న్స్ ఇన్ టు రివర్స్ బయాస్, దట్ ఈస్ -VR/RL. ఈవెన్ డయోడ్ స్విచ్చింగ్ ఈ పర్టికులర్ టాపిక్ మీద పాయింట్ మీద కూడా క్వశ్చన్ వస్తుంది గైస్, రిమెంబర్. సో ఇప్పుడు డయోడ్ స్విచ్చింగ్ టైంలో టైం పడుతుంది, ఎస్ టైం పడుతుంది, బట్ అలాంటి చాలా ఎక్కువ టైం పట్టకూడదు కదా. మరి ఏం చేయాలి, వీ నీడ్ టు యాడ్ గోల్డ్ పార్టికల్స్ టు రెడ్యూస్ ద స్విచ్చింగ్ టైం. అడుగుతారు విచ్ పార్టికల్స్ ఆర్ యూజ్డ్, గోల్డ్, అల్యూమినియం, సిలికాన్, జర్మేనియం అంటారు. ఇట్స్ గోల్డ్ పార్టికల్స్ టు రెడ్యూస్ ద స్విచ్చింగ్ టైం. రిమెంబర్, ఇక్కడ డయోడ్ స్విచ్చింగ్ టైమ్స్ మీద కూడా ఈ పర్టికులర్ ఏదైతే టాపిక్స్ చెప్పానో ఇవన్నీ సెమీకండక్టర్ డయోడ్స్లో మనకి టచ్ అవుతాయి. అండ్ డయోడ్ అప్లికేషన్స్ గైస్, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. డయోడ్కి డీసీ ఇన్పుట్ ఇచ్చాం, డయోడ్ యానోడ్ క్యాథోడ్ తీసుకున్నాం, క్యాథోడ్ యానోడ్ ఎలా తీసుకుంటున్నాం, డయోడ్ సిరీస్లో ఉంది, ప్యారలల్లో ఉంది, ఇవన్నీ శాంపుల్ డయోడ్ సర్క్యూట్స్ అని వస్తుంది. ఇక్కడ మీకు అనలాగ్ రావాలంటే ఎస్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్, నెట్వర్క్ ఫండమెంటల్స్ మీకు రావాలి. నెట్వర్క్ ఫండమెంటల్స్ వస్తే అనలాగ్ చాలా ఈజీ అవుతుంది, యూ విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. ఎస్, ప్రతి డే ఎండ్ వరకు మనకి నెట్వర్క్ ఫండమెంటల్స్ అవసరం అవుతాయి. కమింగ్ టు ద డయోడ్ అప్లికేషన్స్, రెక్టిఫైర్స్, క్లిప్పర్స్, క్లాంపర్స్, వోల్టేజ్ మల్టీప్లైయర్ సర్క్యూట్స్. రెక్టిఫైర్స్ మీద ఒక కంపారిజన్ టేబుల్ లాగా రాసుకోండి, ఎన్ని డయోడ్స్ అవసరం, ఐడిసి ఎంత, ఐఆర్ఎంఎస్ ఎంత, రిపుల్ ఫ్యాక్టర్ ఎంత, పిఐవి ఎంత, ఎఫిషియన్సీ ఎంత, టీయూఎఫ్ ఎంత, ఫామ్ ఫ్యాక్టర్ ఎంత, రిపుల్ ఫ్రీక్వెన్సీ ఎంత, కండక్షన్ యాంగిల్ ఏంటి, ఇవన్నీ ఒక ఫార్ములా, ఒక టేబులర్ కాలం లాగా మీరు రాసుకుంటే దట్స్ ఎనఫ్ గైస్. రెక్టిఫైర్స్కి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ టేబుల్ చూసుకొని వెళ్ళండి చాలు. ఆ టేబుల్తో మీకు డెఫినెట్లీ యూ విల్ గెట్ ద పాయింట్. జస్ట్ మీరు గూగుల్ టైప్ చేసిన కంపారిజన్ ఆఫ్ ఆల్ రెక్టిఫైర్స్, మన ఈవెన్ సాయిమేధ కోటి హైదరాబాద్ వీడియోస్ మీరు చూసినా కూడా ఎస్ యూ విల్ గెట్ ఇట్. సో గైస్, కంపారిజన్ ఆఫ్ రెక్టిఫైర్స్ టేబులర్ కాలం ఒకలాగా డ్రా చేసుకోండి, దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ, రిమెంబర్. నెక్స్ట్ క్లిప్పర్స్ అని చెప్పాం, క్లిప్పర్స్లో షార్ట్ కట్ ఉంది మనకి, డయోడ్ని బేస్ చేసుకొని మనం చెప్తాం ఈజీగా. సో ఈవెన్ ఆ డయోడ్ క్లిప్పర్ మీరు చెప్పండి, క్లిప్పర్ ఈజ్ ఏ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్ ఆర్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్? ఇట్ ఈజ్ ఏ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్ బికాస్ డయోడ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డివైస్. అవుట్పుట్లో వచ్చే షేపు ఇన్పుట్ షేప్ కన్నా వేరేగా ఉంది, సో ఇట్ ఈజ్ ఏ వేవ్ షేపింగ్ సర్క్యూట్ ఓన్లీ. అసలు ఆ క్లిప్పర్స్ డయోడ్ ప్యారలల్లో ఉంటాయి, సిరీస్లో ఉంటాయి, సిరీస్ క్లిప్పర్స్, షంట్ క్లిప్పర్స్, వీటన్నిటి మీద చూసుకోవాలి. అండ్ వాటితో పాటు క్లిప్పర్స్తోనే ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ కూడా వస్తుంది, ఆ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. ఇన్ క్లిప్పర్స్ ఉన్న సర్క్యూట్స్లో మ్యాక్సిమం మీకు రెక్టిఫైర్స్ కానీ క్లిప్పర్స్ కానీ మ్యాక్సిమం క్వశ్చన్స్ రావచ్చు. ఈవెన్ క్లాంపర్ అంటే డీసీ రీస్టోరర్, ఇట్ ఈస్ నాట్ ఏ ఏసీ రీస్టోరర్. అదేమన్నా వేవ్ షేపింగ్ సర్క్యూటా? కాదు, ఇట్ ఈస్ ఏ నాన్ ఇట్ ఈస్ నాట్ ఏ వేవ్ షేపింగ్ సర్క్యూట్. క్లాంపర్ ఎందుకు? షిఫ్ట్ చేయడానికి సిగ్నల్ టువర్డ్స్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగటివ్ డైరెక్షన్. అండ్ వెరీ ఇంపార్టెంట్, వోల్టేజ్ డబ్లర్స్, వోల్టేజ్ ట్రిప్లర్స్, వోల్టేజ్ క్వాడ్రప్లర్స్. Guys, if the output voltage is double the input voltage, it's a voltage doubler. Triple the input voltage, voltage tripler, voltage quadrupler, like అలా మనం చూసుకోవచ్చు. దాని మీద షార్ట్ కట్ కూడా ఉంటుందమ్మా. జస్ట్ డయోడ్ డైరెక్షన్ తీసుకొని ఫస్ట్ కెపాసిటర్కి VM తీసుకోండి, మిగతా సర్క్యూట్లో ఎన్ని కెపాసిటర్స్ ఉంటాయి వాటన్నిటికీ 2 VM తీసుకోండి. దట్స్ ఇట్, దట్ ఈజ్ ఓన్లీ ద షార్ట్ కట్ దట్ యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. సో ఇవమ్మ మనకి లాజిక్ డయోడ్ అప్లికేషన్స్లో మనకు వచ్చిన గేట్స్, ఈవెన్ లాజిక్ గేట్స్ కూడా చెప్పొచ్చు. లాజిక్ యాండ్ గేట్, లాజిక్ ఆర్ గేట్, మనం డయోడ్స్ ఆర్ గేట్స్ నుంచే డయోడ్స్ నుంచే మనం డిజైన్ చేస్తాం. సో అది కూడా వన్ ఆఫ్ ద అప్లికేషనే. దిస్ మచ్ గైస్, మ్యాక్సిమం మీకు క్వశ్చన్స్ వస్తే డయోడ్ అప్లికేషన్స్, బీజేటీ బయాసింగ్ సర్క్యూట్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ అపామ్స్, వీటి మీద మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుంచుకోండి. వీటి మీద మీరు థరోగా ఉండాలి, వెరీ క్లియర్. గాట్ ఇట్? వన్స్ డయోడ్స్ అయిన తర్వాత ఎస్
BJT ఓన్లీ. కమింగ్ టు ద బీజేటీ ఇంట్రడక్షన్. అసలు బీజేటీకి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి, ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి, ఎన్ని రీజన్స్లో మీరు ఆపరేట్ చేయొచ్చు, అసలు ICBO ICEO అంటే ఏంటి, వాట్ ఈజ్ ICEO, 1 + β టైమ్స్ ICO డెఫినెట్లీ. అలానే ఎన్ని బ్రేక్ డౌన్ వోల్టేజెస్ ఉన్నాయి, BVCBO BVCEO. వాట్ ఈజ్ ఎర్లీ ఎఫెక్ట్, సింపుల్, బై ఇంక్రీజింగ్ ద VCB యూ విల్ గెట్ మోర్ కలెక్టర్ కరెంట్. ఎస్, దట్ ఈస్ వాట్ ఎర్లీ ఎఫెక్ట్, అంతే. సో ఎర్లీ ఎఫెక్ట్ మీద వీటన్నిటి మీద ఉంటాయి. మీకు బీజేటీ క్యారెక్టరిస్టిక్స్ బాగా అర్థమైతే బయాసింగ్ ఈజీ అవుతుంది, గుర్తుంచుకోండి. నేనేం చదవను, డైరెక్ట్గా సర్క్యూట్స్ వేసేస్తాను, వోల్టేజ్ డివైడర్ బయాస్ మెథడ్, ఫిక్స్డ్ బయాస్ మెథడ్ అనేది కాదు. నీకు ఫౌండేషన్ ఉండాలి, అది ఏ యూనిట్కి అయినా సరే, ఏ టాపిక్ అయినా సరే, గుర్తుంచుకోండి. వన్స్ దట్ ఈస్ డన్ గైస్, బయాసింగ్ సర్క్యూట్స్ లైక్ స్టెబిలైజేషన్ ఎందుకు, DC లోడ్ లైన్, ఈ స్టెబిలైజేషన్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ బయాస్ మెథడ్, కలెక్టర్ టు బేస్ బయాస్ మెథడ్, వోల్టేజ్ డివైడర్ బయాస్ మెథడ్, వాటి యొక్క స్టెబిలిటీ ఫ్యాక్టర్స్ గురించి. ఫిక్స్డ్ బయాస్ మెథడ్లో స్టెబిలిటీ ఫ్యాక్టర్ S ఎంత, 1 + β. వోల్టేజ్ డివైడర్ బయాస్ మెథడ్లో స్టెబిలిటీ ఫ్యాక్టర్ S ఎంత, అప్రాక్సిమేట్లీ 1. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్లో, రిమెంబర్. వన్స్ దట్ ఈస్ డన్, కంపెన్సేషన్ టెక్నిక్స్. ఒక కంపెన్సేషన్ సర్క్యూట్ ఇచ్చి అక్కడ ఒక రెసిస్టర్ పెట్టి, ఆ రెసిస్టర్ థర్మిస్టరా సెన్సిస్టరా టు వర్క్ ద సర్క్యూట్ యాజ్ ఏ కంపెన్సేషన్ నెట్వర్క్ అని అడుగుతారు. ఎస్, వీ హ్యావ్ సీన్ క్వశ్చన్స్ ఇన్ అవర్ క్లాసెస్. అది కాకుండా కరెంట్ మిర్రర్ మీద కూడా అడుగుతారమ్మా. అందరూ ఏమనుకుంటే కరెంట్ మిర్రర్ ఇస్ సర్క్యూట్ అంటారు, కాదు, ఇట్స్ ఎ స్టెబిలైజేషన్ టెక్నిక్, దట్స్ ఇట్. కరెంట్ మిర్రర్ మీద మీరు గేట్ తీసుకోండి, ఈవెన్ జెన్కో ట్రాన్స్పోర్ట్ డిస్కమ్స్ తీసుకోండి, AEAW తీసుకోండి, ఖచ్చితంగా కరెంట్ మిర్రర్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఎస్, ఇవ్వాలి కూడా, బికాస్ దట్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ ఇన్ IC బయాసింగ్. ఈవెన్ ఈ కరెంట్ మిర్రర్ అయిన తర్వాత మనకి గైస్ థర్మల్ రన్అవే గురించి చాలా ఇంపార్టెంట్. ఎందుకు థర్మల్ రన్అవే ట్రాన్సిస్టర్స్లో జరుగుతుంది, ఎందుకంటే NTC డివైస్ కాబట్టి. థర్మల్ రన్అవే ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, థర్మల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఐడియల్ వాల్యూ ఆఫ్ థర్మల్ రెసిస్టెన్స్ ఏంటి. మామూలుగా అందరూ ఏమంటారంటే థర్మల్ రన్అవే ఓవర్కమ్ చేయాలంటే VC < VCC/2 చేయండి, సో దట్ థర్మల్ రన్అవే ఓవర్కమ్ అయిపోతుంది అంటారు. కొన్ని సర్క్యూట్స్ నువ్వు అలా తీసుకోలేవు. సపోజ్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైయర్లో VCE = VCC, అక్కడ నువ్వు VC < VCC/2 తీసుకోలేవు కదా. మరి ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి, హీట్ సింక్స్ యూజ్ చేయాలి. హీట్ సింక్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా యూ కెన్ అవాయిడ్ ద థర్మల్ రన్అవే. హీట్ సింక్ మెటీరియల్ ఏంటి, అల్యూమినియం. పవర్ ట్రాన్సిస్టర్స్ మనం ఏదైతే ఇక్కడ తీసుకుంటున్నామో థర్మల్ రెసిస్టెన్స్ అని చెప్పి, వాటి యూనిట్స్ ఏంటి, అందరూ అంటారు రెసిస్టెన్స్ అంటే ఓమ్స్ అంటారు, కాదు, థర్మల్ రెసిస్టెన్స్ యూనిట్స్ °C/వాట్స్. మళ్ళీ వాళ్ళు ఒక సర్క్యూట్ ఇచ్చి ఈ ట్రాన్సిస్టర్ యాక్టివ్ రీజన్లో ఉందా, సాచురేషన్ రీజన్లో ఉందా, కట్ ఆఫ్ రీజన్లో ఉందా అడుగుతారు. ఎస్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా బయాసింగ్ సర్క్యూట్స్లో మనకి వస్తాయమ్మా. వాటన్నిటిని మీరు కవర్ చేసుకుంటూ మనం ప్రిపరేషన్ ముందుకెళ్ళాలి. వన్స్ దట్ ఈస్ డన్ గైస్, BJT యాంప్లిఫైర్స్. ఎస్, ఒక ట్రాన్సిస్టర్ మనం తీసుకుంటే కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్. వీటిల్లో కరెంట్ గెయిన్ ఎవరు ఎక్కువ ఇస్తారు, వోల్టేజ్ గెయిన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, వోల్టేజ్ లైక్ ఎమిటర్ ఫాలోవర్ ఎవరు, ఇంపిడెన్స్ మ్యాచింగ్ సర్క్యూట్స్లో ఏ యాంప్లిఫైర్ యూజ్ చేస్తారు, యాంప్లిఫైర్స్గా ఏ యాంప్లిఫైర్ యూజ్ చేస్తారు, 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఏ యాంప్లిఫైర్లో వస్తుంది, 0 degrees ఫేజ్ షిఫ్ట్ ఏ యాంప్లిఫైర్లో వస్తుంది. ఒక కంపారిజన్ టేబుల్ రాసుకోండి, అంతే కదా. లైక్ వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్, ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్, ఫేజ్ షిఫ్ట్ అప్లికేషన్స్ అని పాయింట్స్ అన్నీ రాసుకోండి. ఈ సైడ్ కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ ఇలా తీసుకొని ఒక టేబులర్ కాలం రాసుకొని ఆ టేబులర్ కాలం చదువుకొని వెళ్ళండి ఎగ్జామ్ ముందు, సరిపోతుంది. ఇంక ఇవన్నీ ఎందుకు, కంపారిజన్ టేబుల్ లాగా రాసుకోవాలి, గుర్తుంచుకోండి. ఈవెన్ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది, అదేంటి, కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ విత్ బైపాస్ కెపాసిటర్, కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ వితౌట్ బైపాస్ కెపాసిటర్. వాళ్ళు ఏమడుగుతారంటే కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ విత్ బైపాస్ కెపాసిటర్ ఉంది, ఇప్పుడు నేను బైపాస్ కెపాసిటర్ తీసేసా, నా వాట్ ఆర్ ద చేంజెస్, ఇక్కడ ఏమేమి చేంజెస్ జరగచ్చు అని అడుగుతారు. గుర్తుంచుకోండి గైస్, కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్లో మనం బైపాస్ కెపాసిటర్ కనెక్ట్ చేసేదే గెయిన్ని ఇంక్రీజ్ చేయడానికి. ఒకవేళ మీరు కెపాసిటర్ తీసేశారనుకోండి, గెయిన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎస్, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎస్ గైస్, సో ఈ రెండు చేంజెస్ మీరు ఒకవేళ బైపాస్ కెపాసిటర్
తీసేస్తే. సిమిలర్లీ యాడ్ చేస్తే ఏమవుతుందని కూడా అడుగుతారు. ఎస్ గైస్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ దెన్ ఈ కంపారిజన్ ఆఫ్ యాంప్లిఫైర్స్ అయిన తరువాత గైస్ రిమెంబర్, మనల్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్ అంటారు. లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఎందుకు గెయిన్ తగ్గుతుంది? లార్జ్ వాల్యూ ఆఫ్ కెపాసిటర్స్ వల్ల. హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర గెయిన్ ఎందుకు తగ్గుతూ ఉంది? ఎస్, ఇంటర్నల్ కెపాసిటెన్సెస్ వల్ల. మరి మీడియం ఫ్రీక్వెన్సీస్ దగ్గర గెయిన్ ఏం చేంజ్ అవ్వలేదే? ఎస్, కెపాసిటెన్స్ ఎఫెక్ట్స్ అనేటివి నెగ్లిజిబుల్గా ఉన్నాయి మీడియం ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో, అందుకనే గెయిన్ కాన్స్టాంట్గా ఉంది. ఎస్, ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. వన్స్ బీజేటీ యాంప్లిఫైర్స్ అయిన తర్వాత అఫ్ కోర్స్ వెరీ వెరీ లెస్ గాయస్, నేను మరీ ఎక్కువ అని చెప్పను, చాలా అఫ్ కోర్స్ చాలా తక్కువ అని కూడా చెప్పను. అంటే కొన్ని తక్కువ మార్క్స్లో తక్కువ క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. దట్స్ సింప్లీ ఎఫ్ఈటి మాస్ఫెట్. గాయస్ మనకి ఎఫ్ఈటి మాస్ఫెట్ కూడా బీజేటీ యాంప్లిఫైర్స్ తర్వాత అక్కడే మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ ఎఫ్ఈటి ఓవర్ బీజేటీ లాగా అక్కడే మనం చదువుకోవాలి. ఫెట్ మాస్ఫెట్ సింబల్స్ ఏంటి, ఎన్ ఛానల్ జేఫెట్, పీ ఛానల్ జేఫెట్, ట్రాన్స్ కండక్టెన్స్ ఫార్ములా ఏంటి, ఐడి డ్రైన్ కరెంట్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఎఫ్ఈటీలో మాస్ఫెట్లో గురించి తెలుసుకోవాలి. జస్ట్ బేసిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే బీజేటీలో నేర్చుకున్నంత డెప్త్గా అవసరం లేదు, బట్ బేసిక్స్ అయితే వచ్చి ఉండాలి ఎఫ్ఈటీ మాస్ఫెట్లో. వన్స్ అది అయిన తర్వాత స్పెషల్ పర్పస్ యాంప్లిఫైర్స్ మనం తీసుకోవాలి. స్పెషల్ పర్పస్ యాంప్లిఫైర్స్లో ఏమేమి ఉంటాయి? మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్, పవర్ యాంప్లిఫైర్స్, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్, ట్యూన్డ్ యాంప్లిఫైర్స్, ఇవన్నీ చదవాలమ్మా. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏడబ్ల్యూలో ఖచ్చితంగా పవర్ మీదే మీరు వర్క్ చేసేది. ఎస్, ఆ పవర్ లేదు నన్ను అప్పుడు పవర్ యాంప్లిఫైర్స్ ఎన్ని ఉన్నాయి? క్లాస్ ఏ ఎలా, కండక్షన్ యాంగిల్, ఎఫిషియన్సీ ఎంత, క్లాస్ ఏ బెటరా, బి బెటరా, ఏబి బెటరా, సి బెటరా, ఏ పవర్ యాంప్లిఫైర్ ట్యూన్డ్ యాంప్లిఫైర్గా యూజ్ చేస్తారు, ఏ యాంప్లిఫైర్లో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, ఏ యాంప్లిఫైర్లో క్రాస్ ఓవర్ డిస్టార్షన్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా పవర్ యాంప్లిఫైర్స్ గురించి మీరు కొంచెం సపరేట్గా టైం స్పెండ్ చేయాలి అక్కడ. సో దట్ ఇట్ గివ్స్ సమ్ సర్ప్రైజ్ టు యూ. పవర్ యాంప్లిఫైర్స్ కూడా ఇంపార్టెంటే. ఈ స్పెషల్ పర్పస్ యాంప్లిఫైర్స్లో పవర్ యాంప్లిఫైర్స్ మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దట్స్ ఇట్. గాట్ ఇట్. ఇక్కడ చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి, అవన్నీ నేర్చుకుంటే ఇట్ లుక్స్ వెరీ ఈజీ. స్పెషల్ పర్పస్ యాంప్లిఫైర్స్ అన్నట్టు. మల్టీస్టేజ్ యాంప్లిఫైర్స్కి ఎందుకు వెళ్తాం? గెయిన్ ఇంక్రీజ్ చేయడానికి. గెయిన్ ఒక 3 యాంప్లిఫైర్స్ క్యాస్కేడ్ కనెక్షన్లో ఉన్నాయి, 10 10 10 అని. ఇప్పుడు ఓవరాల్ గెయిన్ ఎంత అని అడుగుతారు. 10 అని ఇస్తే మాత్రం 10 × 10 × 10 1000. అదే 10 dB 10 dB 10 dB అన్నారనుకోండి, గెయిన్స్ యాడ్ అవుతాయి డీబీస్లో ఉంటే. ఫిగర్స్లో ఉంటే మల్టిప్లై చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ద ఓవరాల్ గెయిన్ ఫార్ములా ఇన్ మల్టీస్టేజ్ యాంప్లిఫైర్స్. మనకు తెలుసు, ఒక యాంప్లిఫైర్లో గెయిన్ ఎక్కువ ఉంటే బ్యాండ్విడ్త్ తగ్గుతుంది, బ్యాండ్విడ్త్ తగ్గితే గెయిన్ పెరుగుతుంది. సో ఇక్కడ గెయిన్ పెరగడం వల్ల బ్యాండ్విడ్త్ అనేది తగ్గుతుంది. రిమెంబర్. సో ఇటువంటి పాయింట్లు మనం స్పెషల్ పర్పస్ యాంప్లిఫైర్స్లో చదవాలి. సో గైస్, ఐ రిపీట్, మల్టీస్టేజ్ యాంప్లిఫైర్స్, పవర్ యాంప్లిఫైర్స్, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ అండ్ ట్యూన్డ్ యాంప్లిఫైర్. ఈ టాపిక్స్ మీద మీకు గ్రిప్ ఉండాలి. దట్స్ ఆర్ కాల్డ్ స్పెషల్ పర్పస్ యాంప్లిఫైర్స్. నౌ గైస్, యూనిట్ 6 ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్. స్టెబిలిటీ కోసమే మనం ఫీడ్బ్యాక్ వచ్చాం. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఒక సర్క్యూట్ ఇచ్చి ఈ సర్క్యూట్లో వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ ఉందా, వోల్టేజ్ సిరీస్ ఉందా, కరెంట్ సిరీసా, కరెంట్ షంటా అని అడుగుతారు. లేకపోతే ఇన్పుట్ అవుట్పుట్ రెసిస్టెన్సెస్ అడుగుతారు. ఏ ఫీడ్బ్యాక్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఏ ఫీడ్బ్యాక్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుట్పుట్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అనేది ఇన్పుట్ అవుట్పుట్ రెసిస్టెన్సెస్ మీద కొంచెం క్లారిటీ తెచ్చుకోండి, అక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఈవెన్ స్టెబిలిటీ కూడా, ఫీడ్బ్యాక్ వల్ల స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఎంత, అంతకుముందు ఫీడ్బ్యాక్ లేనప్పుడు వేరియేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఫీడ్బ్యాక్ అప్లై చేసేది ఇప్పుడు వేరియేషన్స్ ఎన్ని వచ్చాయి అనే క్వశ్చన్స్ కూడా స్టెబిలిటీ మీద ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మనం కవర్ చేయాలి. వన్స్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అయిన తర్వాత మనకి ఆసిలేటర్స్. ఆసిలేటర్స్లో బార్కెన్సన్ క్రైటీరియా అంటే ఒక సర్క్యూట్ ఆసిలేటర్గా వర్క్ అవ్వాలంటే ఏమేం రూల్స్ ఉన్నాయి అది మనం ఫాలో అవ్వాలి. యాంగిల్ ఆఫ్ ఏ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees ఆర్ 360 degrees. mod ఏ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఈ 2 కండిషన్స్ బార్కెన్సన్ క్రైటీరియా చెప్తాయి. అసలు ఎన్ని ఆసిలేటర్స్ ఉన్నాయి? ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ యూజింగ్ బీజేటీ, యూజింగ్ ఎఫ్ఈటీ
అక్కడ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లో ప్రతి ఆర్సీ సెక్షన్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది ఫేజ్ షిఫ్ట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎస్, ఆసిలేటర్స్లో వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ కావచ్చు, హార్ట్లీ కావచ్చు, కాల్పిట్స్ కావచ్చు, ఇవన్నీ గైస్. ఇవన్నీ అయిన తర్వాత ద మెయిన్ థింగ్ ఐ టోల్ యూ కదా, లైక్ అపామ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అపామ్స్ ప్రాపర్టీస్ కూడా ఒక కంపారిజన్ టేబుల్ లాగా తీసుకోండి. ఓపెన్ లూప్ గెయిన్ ఎంత ఉండాలి, ఐడియల్ అపామ్కి ఎంత ఉండాలి, ప్రాక్టికల్ అపామ్కి ఎంత ఉండాలి. సిమిలర్లీ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎంత, ఓపెన్ లూప్ బ్యాండ్విడ్త్ ఎంత, సిఎంఆర్ఆర్ ఎంత, స్లూ రేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక టేబులర్ కాలమ్ లాగా రాసుకోండి. సో దట్ విల్ హెల్ప్ ఎ లాట్. రిమెంబర్ దట్ టు ఐడియల్గా అపాంప్ తీసుకుంటే ఇవన్నీ చేసుకో. ఒకవేళ నాన్ ఐడియల్ అపాంప్ అయితే ఏమైనా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా, ఇన్పుట్ బయాస్ కరెంట్, అవుట్పుట్ బయాస్ కరెంట్, లైక్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, ఇవన్నీ నాన్ లీనియర్ ఐడియల్ నాన్ ఐడియల్ అపాంప్ క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ అయిన తర్వాత గాయస్ అప్లికేషన్స్ మ్యాక్సిమం గుర్తుంచుకోండి. అపాంప్స్ మీదే మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మీరు చూడండి, ఎస్ ఐ విల్ అగ్రీ, ఏఈఏడబ్ల్యూకి ట్రిపుల్ఈకి ఎస్పెషలీ కొంచెం తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ అడిగిన ఏదైనా సరే అవి మ్యాక్సిమం అపాంప్స్ మీద బేస్ చేసుకునే ఉంటాయి. అపాంప్స్ అనేది మీరు ఖచ్చితంగా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి. ఒక అపాంప్ తీసుకొని వోల్టేజ్ సోర్స్ తీసుకొని, అది డీసీ వోల్టేజ్ సోర్స్, ఏసీ వోల్టేజ్ సోర్స్, ఒక రెసిస్టర్, కెపాసిటర్, డయోడ్, ట్రాన్సిస్టర్, ఇవన్నీ తీసుకొని అపాంప్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. గుర్తుంచుకోండి, ఓకేనా. అపాంప్ అప్లికేషన్స్ వీలైన అప్లికేషన్స్ చూడండి, ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయండి అపాంప్స్ మీద. సో దట్ ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. ఓకే. అండ్ అపాంప్స్ మీద అని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేటర్స్, IC555 మిస్సెలినియస్ టాపిక్స్ ఉంటాయి. లైక్ మల్టీ వైబ్రేటర్స్, IC555 మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్గా యూజ్ చేసేటప్పుడు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫార్ములా ఏంటి, టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, ఇవన్నీ చెక్ లిస్ట్ లాగా రాసుకోవాలి. IC555 అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్లో టైం పీరియడ్ ఫార్ములా, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ టైం పీరియడ్ ఫార్ములా, ఇవన్నీ రాసుకోవాలి. బికాజ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ చెక్ లిస్ట్ అన్నీ చూసుకుంటే డెఫినెట్లీ ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ ఇంప్రెషన్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. ఎగ్జామ్ హాల్లో మీరు చాలా ప్రౌడ్గా ఎగ్జామ్ రాస్తారు. దట్స్ వాట్ గైస్. సో ఐ కెన్ సే ఇన్ ఏ కన్క్లూడెడ్ మేనర్, గుర్తుంచుకోండి, అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో డయోడ్ అప్లికేషన్స్, బీజేటీ బయాసింగ్ సర్క్యూట్స్, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, మేబీ కుదిరితే ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఆసిలేటర్స్ మీద కూడా. దిస్ ఈజ్ వాట్ గైస్. ఈ యూనిట్స్ అన్నీ మీరు కవర్ చేస్తే, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసుకున్నప్పుడు, అంత నోట్స్ అంతా అయిపోయిన తర్వాత, టాపిక్స్ అన్నీ మీరు చదివిన తర్వాత గైస్, యూ నీడ్ టు రైట్ ఏ సపరేట్ షార్ట్ నోట్స్. బుక్ స్టోర్స్లో స్పైరల్ బైండింగ్ బుక్స్ దొరుకుతాయి. ఒక స్పైరల్ బైండింగ్ బుక్ ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఎంత ఉంటుంది, కొనుక్కోండి. దాంట్లో ఈ జర్నీలో మీకు తెలియని టాపిక్స్ రాయండి, తెలియని పాయింట్స్ రాయండి. మీకు తెలిసిన పాయింట్స్ కాదు, మీరు మర్చిపోతారేమని భయపడుతుంటారు కదా, ఆ పాయింట్స్ రాయండి. ఆ పాయింట్స్నే మీరు మళ్ళీ 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 రివిజన్ చేయాలి. రివిజన్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ వెపన్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ప్రిపరేషన్లో రివిజన్ చేయకుండా నువ్వేమీ చేయలేవు. నువ్వు 3 months కష్టపడి చదివి ఒక సబ్జెక్ట్ పూర్తి చేసి నువ్వు మళ్ళీ దాన్ని రివైజ్ చేయకపోతే ఆ 3 months నువ్వు పడిన కష్టం అంతా వేస్ట్ అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే. సో రివిజన్ ఖచ్చితంగా చేయాలి. అండ్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత షార్ట్ నోట్స్ రాస్తావు. షార్ట్ నోట్స్ రాసి రివిజన్ చేస్తూ ఉంటే ఎగ్జామ్స్ రాయకుండా నువ్వు కామ్ అయితే ఇంకేం ఉండదు. ఎగ్జామే నీకు ఇవాళ రేపు మొత్తం న్యూమరికల్సే ఎక్కువ వస్తున్నాయి, కాన్సెప్ట్స్ అనేటివి బ్యాలెన్స్డ్గా వస్తాయి. సో కాంపిటివ్ ఎగ్జామ్స్లో న్యూమరికల్స్ నువ్వు బాగా చేయాలంటే, ఎగ్జామ్ ఫియర్ని నువ్వు ఓవర్కమ్ చేయాలంటే మాక్ టెస్టులు రాయాలి, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి. సో గైస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తే, సో ఇక్కడ సాయిమేధ కోటి హైదరాబాద్ మనం ఏదైతే తీసుకున్నామో మన ఇన్స్టిట్యూట్ నుంచి మనం ఒక ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రెడీ చేస్తున్నాం. ఆ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మీరు రాస్తే చాలు. ఎందుకంటే ఇక్కడ ఎంతో కష్టం. మీరు ఒక పేపర్, మీరు ఎగ్జామ్ పేపర్ తీసుకుంటే దాని వెనకాల ఫ్యాకల్టీ కష్టం, ఎడిటింగ్ టీం కష్టం, డిటిపి టీం కష్టం ఎంతో ఉంటుంది. అదంతా దాటిన తర్వాత మీకు ఒక పేపర్ వస్తుంది. ఏదో ఒక సాఫ్ట్వేర్లో కొన్ని ర్యాండమ్గా క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి సాఫ్ట్వేరే పేపర్ డిసైడ్ చేసి అట్లా ఇవ్వరు ఇక్కడ. గుర్తుంచుకోండి, ప్రతిదీ వెయిటేజ్, ప్రతిదీ ఫ్యాకల్టీ కష్టం ఎంతో ఉంటుంది దీని వెనకాల. సో గైస్, నేను మీకు చెప్పేది ఏంటంటే సాయిమేధ కోటి హైదరాబాద్ ఏఈఏడబ్ల్యూ మీకు తెలిసిందే, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అండ్
ఇఫ్ పాసిబుల్ మీరు ఆన్లైన్ కోచింగ్ అనేది రిజిస్టర్ అవ్వండి, సో దట్ ఇట్ హెల్ప్స్ యూ ఎ లాట్. మీరు ఓన్గా చదువుకోవచ్చా అంటే చదువుకోవచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం అనేదే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఎగ్జామ్లో నువ్వు 3 అవర్స్ ఎలా యూటిలైజ్ చేసుకున్నావు అన్నదే పాయింట్. దానికి ముందు నువ్వు ఎంత సిన్సియర్గా చదివావు అనేది పాయింట్ కాకపోవచ్చు, అది సెకండ్ పాయింట్ అవ్వచ్చేమో. బట్ ఎగ్జామ్లో నువ్వు ఎలా టైం యూజ్ చేసుకున్నావు అన్నదే పాయింట్. సో ఇక్కడ కోచింగ్లో మీకు క్లియర్గా టాపిక్స్, దాని తర్వాత క్విక్ రివిజన్ అని చెప్పి ఎగ్జామ్స్ అని ఇవన్నీ కండక్ట్ చేస్తారు. ఇవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. దట్ ఐ కెన్ సే, ఓపెన్లీ సేయింగ్. ఓకే, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ శివరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, ఆల్ ది బెస్ట్.